అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదన్నా జర్నీ చేస్తుంటే ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నాను రమ్మగారు నేను. ఆ! అంత భయంలో ఉంటున్నాననమాట. ఇంకా అసలు షాక్ అంతే. అదే. అమ్మ వెళ్ళిపోతే ఓకే. ఆ! వెళ్ళిపోయాము. ఒక ప్లేస్ రీచ్ అయ్యాము ఆ! అనుకున్న అంత భయంలో ఉన్నా. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా ఉండేవాళ్ళు ఆ రోడ్డు మీదకి చూడకూడదు. ఇదొక ప్రాక్టికల్ ఇదన్నమాట టిప్. ఆ! ఆ! రోడ్ల మీదకి చూడకూడదు. చుట్టుపక్కల చూడకూడదు. ఫ్రంట్ సీట్‌లో కూర్చోవటం సాధారణంగా అవాయిడ్ చేయాలి. ఓకే. తప్పనప్పుడు తప్పదు. పుస్తకం చదువుకోండి. మ్యూజిక్ ఓకే. వింటాం. ఆ! ఆ! నిద్రపోవటం. ఆ మ్యూజిక్ కార్‌లో వినపడే మ్యూజిక్ కాదు. చెవిలో వినపడుతూ ఉండాలి. అప్పుడు భయమేయదు మనకి. ఓహ్! ఓకే. అప్పుడు భయం రాదు. కానీ నీకు ఇది కొంచెం తీవ్ర స్థాయిలో చెమటలు పోయటము అవన్నీ అయితే కొంచెం ఆ! గట్టిగా ఉన్నట్టే. నువ్వు మందేసుకున్నాడు దేనికెళ్తావో దీనికోసం వెళ్ళక్కర్లా. దేనికో వెళ్ళినప్పుడు ఇలాంటి డెఫినెట్‌గా. భయం ఉంది నాకు అని చెప్తే అది పోగొట్టేస్తారు. పోతుంది. డెఫినెట్‌గా రమ్మగారు. అసలు ఫస్ట్ చేయాలి ఆ పనైతే. ఇప్పుడు మనం ఒక కథ చెప్తాం చూడు దీని మీద. దీని మీద కథలు కూడా ఉన్నాయండి. బోల్డు. చెప్పండండి. నేను వింటాను జయ చాలా ఆ! భయాలని ఆ! ఆ! భయం. నేను చెప్తాను నువ్వు నవ్వొస్తుంది నీకు. ఇట్లా బొట్టు పెట్టుకుంటాం కదా! ఆ! ఈ బొట్టు పెట్టుకోవడానికి భయపడే వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? అంటే పక్కకి వెళ్తదా? పుల్ల సరిగ్గా కంట్లో గుచ్చుకుందిట ఒకళ్ళకి. పుల్ల గుచ్చుకోనా? ఎవరిదో విన్నారు వీరు. ఓహ్! అది ఎలా ఉండిపోయిందంటే ఇలా పెట్టుకుంటుంటే ఎవరైనా ఇట్లా మాట్లాడారనుకో చెయ్యి మొహం మీదకి వస్తే భయం. కంట్లోకి వస్తుందేమో. కంట్లో గుచ్చుకుంటుందని. ఆ! ఆ! చిన్నప్పుడు గోటి బిళ్ళ ఆడతారు కదా! గోటి బిళ్ళ ఆడతారు తెలుసా ఆ! నీకు? తెలుసండి. ఆడాను. బిల్లంగోడు. ఆడాను రమ్మగారు నేను కూడా. కర్రా పుల్లానో ఏదో అంటారు అవును. కదా! బిల్లంగోడు అంటాం మా వైపు. బెల్లంగూడే. ఆ బిల్లంగోడు ఆడితే ఆ పుల్ల వాళ్ళ మేనత్తకి ఎవరికో కంట్లో తగిలి కన్ను పోయింది. ఓకే. ఆవిడ బొట్టు పెట్టేటప్పుడు కంట్లో గుచ్చుతావు అనేవారట. ఇంకా అదే భయంగా ఆ ఒక ఉండిపోయింది. దశలో ఎప్పుడు పోయి ఎక్కిందో మనసులోకి ఇక అదే ఎక్కిపోయింది. మీకు ఇలాంటి భయాలుంటే 90% ఇలాంటి సమస్యలకి హోమియోలో సమాధానం దొరుకుతుంది. మీ డాక్టర్‌తో మీకు ఎంత మంచి రిలేషన్ ఉందో చూసుకోండి. చక్కగా మాట్లాడి విషయం ఓకే. చెప్పాలి. ఓహ్! ప్రశ్న సమాధానంగా కాకుండా ఇలా భయం ఉంది, భయమేస్తుంది నాకు అనేది చెబితే తగ్గుతుంది. డెఫినెట్‌గా. ష్యూర్. అయితే ఈ కథ చెప్తా. కథ చెప్పండండి. ఒక ఊళ్ళో గోవిందయ్య అని ఒక ఆయన ఉన్నాడు. రైతు. చక్కగా పొలం పంట ఉన్నాయి. ఇల్లు వాకిలి అన్ని పాలేళ్ళు బాగుంది. అయితే ఈయనకి చిన్న పాముల భయం ఉండేది. కాస్త పాములు అవి అంటే భయం. అయితే ఒకనాడు ఏమైందట ఆయన పొలం గట్టు మీద నుంచి వస్తుంటే మామూలుగానే పొలాల్లో బోల్డు పాములు ఉంటాయి. బురద కొయ్యలు అవి తిరుగుతూనే ఉంటాయి. అసలు పాములు ఉండాలి పొలాల్లో ఎలుకల్ని తినటానికి. పంటని ఎలుకలు పాడు చేస్తాయి. చేస్తే ఆ కదా. ఎలుకల కోసం పాముల్ని పోషించేవాళ్ళు. పాములకి పొలాల్లో పుట్టలుంటే పుట్టలు తవ్వేవాళ్ళు కాదు. ఆ అవును. పుట్ట మేర వదిలిపెట్టి యువతల వేసుకునేవాళ్ళు పంట. రెగ్యులర్గా ఓ పాము ఉంటే దానికి పాలు పోసి ప్రేమించి జాగ్రత్తగా ఉంచుకునేవాళ్ళు. పూర్వకాల పద్ధతులు కదా. అయితే ఒక సర్పం ఎదురొచ్చింది ఈయనకి. ఒక తాచు పాము మంచి అప్పుడే కుబుసం విడిచింది, చురుగ్గా ఉంది. ఈ మనిషి కదలిక కనపడేసరికి బుస్సుమని ఇట్లా లేచింది. ఆ లేస్తే దాని బుస్స వినపడుతోంది. ఇది ఊడాక కుబుసం విడిచాక ఆ బుస్సు బాగా వినపడుతుంది. ఈ మొహం దగ్గరికి వచ్చేస్తుంది కదా మొత్తం స్కిన్ అంతా. బుస వినపడింది. అది ఇట్లా పడగెత్తేసరికల్లా ఆయనకి కృష్ణపాదాలు కూడా కనపడ్డాయి. దాని మీద ఇట్లా రెండు ఉంటాయి గుర్తులు కదా. ఉంటాయిగా, అవును. కృష్ణపాదాలు అంటారు వాటిని. అవి కృష్ణపాదాలు అవునో కాదో కానీ అలా అలాగే చెప్తాం. కనపడుతుంది. ఈ బాగా విరిసిన దాని పడగ మీద ఈ కృష్ణపాదాలు, దాని ఇంత పొడుగు కూరలు, బుస, తలకాయ అది ఇట్లా ఇట్లా ఆడించటము చూసేసాడు ఆయన. కానీ పాము ఈయన కదలకుండా బిగుసిపోయినాడు. భయం వేసేసరికి ఏమైపోతాం మనం, అదే. ఫెయింట్ అయిపోతారు చాలా మంది. ఆయన అట్లా నిలుగుడ్లు పడే బిగుసిపోయాడు. ఈ పాము ఏమీ కదలికలేకపోయేసరికి దాన్ని అది పోయింది చర్చట్లాడుతూ. ఆ! అదేం చెయ్యాల. ఆ! ఆ! అది కేవలం కదలికకి తల విసిరింది అంతే. ఓకే. బాగా మేఘాల మీద పొలాలు గడ్డం పెట్టి పరిగెత్తుకొచ్చేసాడు ఇంటికి భయంతో. ఆ! వచ్చేసి ఇంటికి ఇల్లు చేరేసరికి చెవటలు కక్కేస్తుంటే ఈ వేళ ఏదో మంచినీళ్ళు ఇచ్చి కాసిన వేడి పాలిచ్చి ఏమైందంటే పాము కనపడింది అన్నాడు. అయిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్నాడు. పడుకుంటే ఆయన కళ్ళు వచ్చింది. కల్లో పెద్ద పాము బుర్ర విసిరి పడగ విసిరి 2 తలల పాములాగా కనపడింది. చూస్తుండగానే తలలు పెరిగిపోయినాయి. అది కాటేసేసింది. ఆ పడుకున్నవాడు దభేల్మని మంచం మించి కింద పడ్డాడు. పడి పాము 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 గరిచిందని నురుగులు కక్కిస్తున్నాను నేను చచ్చిపోతానని కేకలు పెట్టాడు. ఇంటిల్లి పాది పరిగెత్తుకొచ్చారు. మంచం మీద పడుకున్న వాడి మీదకి పాము రాదని
ప్రతీతి. మంచం ఎక్కదు పాము. కింద పడుకునేవాళ్ళు కాదు ఊళ్ళల్లో, అందుకని. కింద కంటే కొంచెం మంచం మీద అయితే పాము రాదంటారు. కానీ మంచం మీద ఉన్నవాడు కింద పడిపోయాడు. కిందకొచ్చాక పాము కరిచిందో వీళ్ళకి ఏమైందో తెలీదు. ఈయనంతా పట్టుకున్నారు. దీపాలు పుచ్చుకుని అన్ని పక్కల పాము కోసం వెతికారు. ఎక్కడ ఏమీ లేదు. ఈయన గిలగిల్లాడిపోతున్నాడు కానీ నోట్లోంచి నురుగేం రావటల్లా. ఒక 10 నిమిషాలకు వీళ్ళకి అర్థమైంది పాము కరవలేదు. చూశాడేమో, భయపడ్డాడేమో, పడగ విసిరిందేమో అని ఆయన సాఫీ చేశారు. ఎత్తి మంచం మీద పడుకోబెట్టారు. బోల్డ్ వందల ప్రశ్నలు వేశారు. వేస్తే అప్పుడు ఆయన వీళ్ళకి అర్థమైంది భార్యకి ఈయనకి కలొచ్చింది అని. ఒక పాము 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 అంటాడు. కలొచ్చిందా కలిసి అవును 2 పడగలు ఉన్నాయి, దానికి 10 పడగలు ఉన్నాయి, 10 పడగలతోటి నన్ను కాటేసింది అన్నాడు. ఆనంగానే భార్యమనంది కాదు కాదు నీకు కలొచ్చిందయ్యా, లే కాళ్ళు చేతులు కడుక్కుందు కానీ ఆయన బయటికి తీసుకెళ్ళి కాళ్ళు కడిగిచ్చి మొహం కడిగిచ్చి పడుకోబెట్టింది. ఏం లేదు నీకు కలొచ్చి కల్లో అంత బెదిరొచ్చింది నీకు, పాము లేదు ఏం లేదు పడుకో, కృష్ణ అనుకో, కృష్ణపాదాలు అన్నాడు. కృష్ణ కృష్ణ అని కృష్ణనామస్మరణ చేయించి గోవిందనామస్మరణ చేయించి పడుకోబెట్టారు. అంత గోల అయిపోయింది కదా, ఇంటిల్లి పాదిలు లేచి కూర్చున్నారు. ఇక మర్నాటి నుంచి గోవిందయ్య గారు పొలం వెళ్ళడం మానేశాడు. పొలం వెళ్తే పాము. ఈయనకేమనిపించింది, అది దాని దారినది బుసకొట్టి దాని దారినది పడగ విసిరిపోయింది అనుకోలా, తనని చూసింది, తన మీద పగబట్టింది. పాము పగబడుతుందని చెప్పుకుంటాం కదా. ఇక పగబట్టింది. పొలం వెళ్ళానంటే నేను దొరికేస్తాను. అక్కడి నుంచి మంత్రగాళ్ళనో ఎవరినో పిలిచి దూరాయి కట్టించుకున్నాడు. అదేదో కట్టించాడు. ఆ తర్వాత ఏమో ఇంటి చుట్టూతో ఇసుక జల్లిచ్చాడు. మంత్రించి పాము లోపలికి రాదు. లోపల రాదు. సరే మనం పొలం వెళ్తే వస్తుంది, పొలం దాని ఆవాస స్థానం. ఇక అందుకని పొలం వెళ్ళడం మానేశాడు. అంతకుముందు ఏంటి రోజు పొలం వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా పాలేళ్లతో పాటు వంగి గట్ల మీద కానీ చేలో కానీ పని చేసేవాడు. ఏమీ లేకపోతే గట్లు తవ్వి పక్కకు పోసేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరం అంతా పని ఉండదు పొలాల్లో, కొంత పని ఉంటుంది, కొంతకాలం ఖాళీ వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు, గట్ల మీద ఉన్న చెట్లకి గొప్పులు తవ్వటము, గట్లు సరి చేసుకోవటము, వంకర టింకరగా ఉన్నవి సరి చేయటము, ఏదైనా కూరగాయ మొక్కల పాదలు చిన్న చేలల్లో పెట్టుకోవటం, ఏదో పని. ఈ ఒంటి అలసటకి సాయంత్రం అయ్యి ఇంటికి వచ్చేసి శుభ్రంగా అన్నం తిని కాస్త నీళ్ళు పోసుకొని అన్నం తింటే నిద్ర వచ్చేసేది. ఇంట్లోనే ఉన్నవాడికి శారీరక శ్రమ లేక నిద్ర రాదు, నిద్ర పట్టదు, మాగన్నుగా పడుతుంది. పడుకోనంటే ఎప్పటికో కాస్త కళ్ళు అంటుకుంటే గాఢమైన నిద్ర, ఒళ్ళలిసిన వాడికి వచ్చిన నిద్ర ఖాళీగా ఉన్నవాడికి రాదు కదా. ఇప్పుడు వస్తుందిలే, ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళకే నిద్ర వస్తుంటుంది. అప్పుడు ఇంకేముంది, ఇక తెల్లవారేసరికల్లా మళ్ళీ పాము అని మెలకు వచ్చేసేది. ఆయన క్రమంగా ఏమైంది, అన్నం అరగటం మానేసింది. ఈ రాత్రి నిద్ర లేదు, అలసిపోయినట్టు ఉండేవాడు. ఏం తింటాడు? తెల్లవారులు నిద్ర లేక అన్నం కూడా అరిగి తెచ్చేది కాదు. అన్నం ఇప్పుడు ఎట్లా అరుగుతుంది రాత్రి, మన నిద్రలో కొంత ఒంటికి కూడా పడుతుంది అన్నం మనం తిన్నది. ఏం పడుతుంది నిద్రేది, ఎంతసేపు లేచేస్తాడు. ఈయన లేవటంతో ఆ పెళ్ళాలు లేచి కూర్చుంటుంది. ఆవిడకి అలసటగానే ఉంటుంది. ఇక విసుగు పుట్టి ఆ ఊళ్ళో పరంజ్యోతి గారిని డాక్టర్ ఉన్నట్టు, అప్పటికి ఇంగ్లీష్ వైద్యం వచ్చింది. ఓ 100 ఏళ్ళ నాటి కథ అనుకో, 70 ఏళ్ళ నాటి కథ. ఆయన హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి అన్నీ చేసేవాట. ఆయన ఏం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే చెప్పాడు, పాము కంటే భయంగా ఉందండి నాకు, పాము పగబట్టింది నా మీద, నాకు అదే కనపడుతోంది, ఏ పక్కన చూసినా ఇల్లు దాటానంటే భయంగా ఉంది, ఇప్పుడు రోడ్డు మీద మీ ఇంటికి వచ్చానా ఎంత కాళ్ళు వణుకుతున్నాయోనండి అన్నాడు. అనేసరికి నేను బాగా ఆలోచించి ఏదో మంది ఇచ్చి పంపించాడు. వారం అయింది, మళ్ళీ తిరిగి వచ్చాడు. గోడ కట్టుని బద్దిలాగా అయినా తగ్గలా భయం. భయం తగ్గట్లేదండి, భయంగానే ఉంటుందండి, నిద్ర పట్టట్లేదండి, అన్నం అరగట్లేదండి, నాకు అదిగా ఉందండి, ఇదిగా ఉందండి. డాక్టర్ గారు అన్నారు, అలా కాదండి, పాములకి శత్రువు ఎవరు మీరు చెప్పండి. ముంగీస. మనం ఏం చేస్తామంటే ఒక బ్రహ్మాండమైన ముంగీసను ఒకదాన్ని తీసుకొచ్చి ఇస్తాం మీకు, మీ ఇంట్లో మీ మంచం కింద పెట్టుకోండి, మీ దగ్గరకు వస్తుంది పాము, నిద్రలో అయినా వస్తుంది, మెలకుగా ఉన్నా వస్తుంది. దాన్ని ఈ ముంగీస అరికడుతుంది. ముంగీస ఉంది మీ దగ్గర అని తెలిసిందంటే ఇక పాము జోలికి రాదన్నాడు. సరేనన్నాడు. తెప్పించండి ముంగీసనంటే రేపు సాయంత్రం రండి అన్నాడు. మర్నాడు సాయంత్రం గోవిందయ్య గారు 10 రూపాయలు పట్టుకుని పరంజ్యోతి గారింటికి వెళ్ళి ముంగీసను తెచ్చుకోబోయాడు. ఒక అట్టపెట్టి ఉంది వాళ్ళ ఇంట్లో, అట్టపెట్టెలో తీసుకెళ్ళి అట్టపెట్టిట లేపేశారు. కల్లా ఏదో అట్టించి ఇటు పరిగెత్తినట్టు అయింది. ఇందులో ఉంది ముంగీస, దీన్ని బయట తిప్పకూడదు, ఇది కూడా మంత్రకట్టు వేయబడిందే, దీన్ని మీ మంచం కింద పెట్టుకోండి, మీరు పగలల్లా ఏదో పని చేసుకోండి, ఇంట్లో తిరిగి పని చేసుకోండి, ఒక రవ్వ అన్నం తక్కువ తినండి, రాత్రి పడుకునేటప్పుడు మీ మంచం కింద ఇది ఉండాలి అంతేనన్నాడు. ఈయన తీసుకెళ్తుంటే ఆ లోపల ఉన్నది అటు ఇటు పరిగెడుతుంది పాపం. మరి కదులుతుంటే ముంగీసలకి వాటికి భయం ఏదు, తీసిపోయి మంచం కింద పెట్టుకున్నాడు. రాత్రి ఒక రవ్వ లఘువుగా అన్నం తిని పడుకుని, నాకేం భయం, కల్లోకి మాత్రం పాము ఎట్లా వస్తుంది, ముంగీసుంటే రాదు పాము, హాయిగా నిద్రపోయాడు. ఎంత నిద్ర పట్టిందో, ఎన్ని రోజులు అయిందిగా సరైన నిద్రపోయి.
పొద్దున ప్రశాంతంగా లేచాడు. వారం రోజుల్లో ఇక ఈయనకి పామన్న భయము పోయింది, నిద్ర పట్టడం మొదలుపెట్టింది. మళ్ళీ అన్నం సులువుగా అరుగుతోంది, వాకిట్లో దొడ్లో తిరిగి పని చేసుకుంటున్నాడు. పాము భయం పోయాక పొలం వెళ్తాం. సరే 10 రోజులు గడిచింది. ఈయన మెల్లిగా పొలం కూడా వెళ్ళటం మొదలుపెట్టాడు. సరే ఓ రోజు పరంజ్యోతి గారి దగ్గరికి బయలుదేరాడు ఆ పెట్టి పుచ్చుకొని. డాక్టర్ గారు బాగా పనిచేసిందండి వైద్యం మీది, ముంగిస్తుందన్న ధైర్యంతో నాకు పాడుకాలు రావడం మానేసినాయి, పాలేళ్ళంతా అన్ని పక్కల ఉన్న పుట్టలన్నింటినీ తవ్వి చేశాను, మా పొలంలో పుట్టలు ఏం లేవు, ఇప్పుడు పాము రాదు, నాకేం భయం పోయిందండి. పాపం ఈ ముంగీస 10 రోజుల నుంచి నా కోసం తిండి తిప్పలు లేకుండా అట్టపెట్టలో పెట్టావు, పిచ్చిమొహంది, దానికి ఆహారం పెట్టద్దు, ఇంత సహాయం చేసింది, మరి దీన్ని వదిలేద్దామండి అన్నాడు. అంటే అలాగే వదిలేద్దురు కానీ పట్టు రండి అంటే ఆ అట్టపెట్ట పుచ్చుకెళ్ళాడు. అట్టపెట్టలో కదులుతోద్ది అటు ఇటు. సరే అట్టపెట్ట దగ్గర కూర్చుని ఈయన అన్ని పక్కల నుంచి ఊడదీశాడు, దాన్ని ఇట్లా కట్టేశారు కదా, ఊడదీసి మూత ఇట్లా తీసి ఆ ముంగీస బయటికి రావడానికి వీలుగా వెళ్ళి వెనక్కి జరిగి కూర్చున్నాడు. అది ఒక దూకుతుంది కదా, దూకుతుంది కదా, వెనక్కి కూర్చున్నాడు. ఏమీ దూకలేదు లోపల నుంచి, రాలా ఏది బయటికి. ఏమిటండి రావట్లేదు, అయ్యో పిచ్చిమోహన్ ఏమన్నా చచ్చిపోయిందేమోనండి అంటే ఆ డాక్టర్ గారు పరంజ్యోతి గారు లేచి నిలబడి తన సీట్లోంచి లేచి వచ్చి ఈ అట్టపెట్టలో చేయి పెట్టి ఇంత బాల్ తీశాడు బయటికి. బాల్ తీసి ఇదిగోండి మేము ముంగీసని ఈయన చేతిలో పెట్టాడు. గోవిందయ్య ఆశ్చర్యపోయి ఏంటండి ఇది ఉందా, ఇక బంతుందా అన్నాడు. బంతి కాక ఏంటండి, ఏ ముంగీస మీకోసం 10 రోజులు డబ్బాలో ఉంటుంది చెప్పండి. అంతే కదా, మీరు అక్కడ పామును చూస్తే అది మీకు ఒకసారి కనపడింది, ఎన్ని వేల సార్లు కనిపించింది, మీ భ్రమే తప్పిస్తే ఏమైనా ఉందా, ఇందులో ముంగిస ఉందన్న నమ్మకమే మిమ్మల్ని కాపాడింది. ఇగోండి ముంగిస, నాకు ఫీజు ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు మొన్న ఇచ్చారులేండి, ధైర్యంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన ఏదో ఒక మందు కూడా వేశాడు. ఆ మందు వేసుకుని ఈయన సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ పాములు చూసి భయపడలేదు. వాటి దారిన పోతాయి, మన దారిన మనం ఉంటాం కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మ గారు. అంతే కదా నమ్మకం. ఇంతే, ఏదైనా సరే హెల్యూసినేషన్స్ భ్రమలు అవన్నీ కూడా మన మనసు ఒక్కటి ఉంటే 100 ఊహిస్తుంది. మనసుకి ఊహలు నేర్పకూడదు. కొన్నిటికి ఊహలకి రెక్కలు వస్తాయి, భయాలకి రెక్కలు వస్తాయి. ఎట్లా అమ్మో మనం ఊహించాలి. ఓ చిన్న మొగ్గు ఉంది, అది రేపొద్దున పువ్వు అయితే ఎంత బాగుంటుంది, అవన్నీ నువ్వు ఊహించుకో. మా అబ్బాయి రేపొద్దున కలెక్టర్ అయిపోతే నా జీవితం ఊహించుకో. మా వాడు దొంగ అయితే అని ఊహించుకోకూడదు, ఊహించకూడదు. ఓ పాము నన్ను గుడితే నేను చచ్చిపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమవుతారు, అవన్నీ ఊహించకూడదు. ఊహలే అవన్నీ నిన్నేం చేసే చివరికి భయపెడతాయి. అవును, ఈ రోజువారీ జీవితం సజావుగా వెళ్ళాలా, దాన్ని వెళ్ళనివ్వరు కదా, వెళ్ళనివ్వవు ఈ భయాలు. అవును అవును, అందుకని భయాలకి రెక్కలు ఇవ్వకూడదు. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.